అధికారం మత్తులో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ గతంలో చేసిన అరాచకాలు ఎవ్వరూ మర్చిపోలేరు. వైసీపీ కుట్ర రాజకీయాలకు తగిన గుణపాఠం లభించింది. ఏపీలో కీలకమైన మేయర్ స్థానాలు కూటమి పరమయ్యాయి. విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల మేయర్ పీఠాలు కూటమి ఖాతాలో పడ్డాయి. సోమవారం మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా వైసీపీకి చావు దెబ్బ తగిలింది. ఈ రెండు నగరపాలక సంస్థల్లో కూటమికి ఉన్న సభ్యుల ఆధిక్యంతో ఇద్దరు మేయర్ అభ్యర్థులు విజయం సాధించడంతో కూటమి ఖుషీగా ఉంది. విశాఖ మేయర్గా పేలా శ్రీనివాసరావు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కె రవీందర్ ఎన్నిక కావడంతో వైసీపీ శ్రేణులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ నెల 19న విశాఖ నగర మేయర్గా ఉన్న వైసీపీకి చెందిన హరివెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవి విచ్యుతురాలయ్యారు. ఆ తర్వాత జరిగిన డిప్యూటీ మేయర్ అవిశ్వాసంలోనూ కూటమి విజయం సాధించింది. మొత్తం 74 మంది బలంతో మేయర్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన పేలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. గుంటూరు నగర మేయర్గా ఉన్న వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో సీటు ఖాళీ అయింది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 37 మంది హాజరై కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీందర్ని గెలిపించారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 కీలక పురపాలకల్లో కూటమి జెండా రెపరెపలాడింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు నగరపాలక సంస్థ, కుప్పం మున్సిపాలిటీల్లో కూటమి అధికార పక్షంగా మారిపోయింది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో నిన్నటిదాకా వైసీపీ అధికార పక్షంగా ఉండగా సోమవారం జరిగిన పరిణామాల్లో టీడీపీకి చెందిన సెల్వం మున్సిపాలిటీకి నూతన చైర్మన్గా ఎన్నికయ్యారు. వైసీపీని వీడిన కొందరు కౌన్సిలర్లతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ ఓటుతో కలుపుకుని మొత్తం 14 ఓట్లతో సెల్వం చైర్మన్గా ఎన్నికయ్యారు. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటలు సాగలేదు. విశాఖలో బొత్స కన్నబాబులు వ్యూహాలు బెడిసికొట్టాయి. మొత్తం మీద కీలకమైన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు కూటమి పరం కావడంతో వైసీపీకి ఇప్పుడు దిక్కు తోచడం లేదు.